హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడైన మన యేసు ప్రభు ప్రశస్త నామంలో ఈ ఉదయకాలం దేవుని ప్రియులందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృప ద్వారా మరి ఉదయాన్నే ప్రభు మనందరినీ సజీవులుగా ఉంచారు. ఆయన ప్రతిరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ దినం కూడా ఒక అద్భుతమైన వాగ్దానం, ఒక అద్భుతమైన మాట, నీవు చేస్తున్న ప్రార్థనకు, నువ్వు చేస్తున్న భక్తికి, నువ్వు చేసిన విజ్ఞాపనలన్నీ ఆలకించిన దేవుడు నీ ఎదుట ఒక అద్భుతమైన వాగ్దానం పెట్టారు. ఏమిటో చదువుకుందామా? సామెతల గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. అర్థమైందా? మరొకసారి చదువుతున్నాను, చూడండి అందరూ బైబిల్ తెరిచి. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. దేవుడంట ఎవరి చేత నిన్ను పొగడించేలా చేస్తాడంటే నీ నోటుతో నిన్ను నువ్వు పొగుడుకోవడం కాదు, నీ గొప్పలు నువ్వు చెప్పుకోకర్లేదు, నువ్వు చేసే కార్యాలు నీవు అనేక మందికి తెలియపరచుకోకర్లేదు. నీవు నీ భక్తి, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క నిరీక్షణ దేవుడు చూస్తూ అది దేవుని దృష్టికి యథార్థమైనదైతే నీవు చేస్తున్న ప్రతి పని, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క అద్భుతమైన ఆశ్చర్యమైన దేవుని ఎడల జరిగిస్తున్నటువంటి అనేక కార్యాలు బట్టి అనేక మంది అన్యజనులే నిన్ను పొగుడుతారు. అంతేకాదు, ఇక్కడ మరొక వాగ్దానం ఉంది. నీ పెదవులు కాదు నీ పరులే, అనగా నీ ఎదుట నీ పొరుగువారి, ఇరుగు పొరుగు వారే, ఇదిగో నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చేస్తున్న పని చాలా గొప్పది, నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యం చాలా గొప్పది, నువ్వు పేదలు కనికరిస్తున్న పని చాలా గొప్పదని నీ గొప్ప నువ్వు చెప్పుకోకుండా పరులే, పొరుగువారే నిన్ను అంట పొగడటం ప్రారంభిస్తారంట. ఎప్పుడు అంటే ప్రభు అయిన దేవుని కొరకు ఏదైనా ఒక అద్భుతమైన కార్యం, లేదా దేవుని కొరకు ఒక బలమైన కార్యం, దేవుని కొరకు ఒక ఉన్నతమైన కార్యాన్ని నువ్వు తలపెట్టినప్పుడు, దేవుని కొరకు నువ్వు నిరీక్షణతో ఆయన పాదాలెద్దు నిలిచినప్పుడు, శ్రమలో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, వేదనలో దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు, ఇదిగో నీ యొక్క భక్తిని చూసి అన్యజనులు, దేవుడంటే ఎరగని ప్రజలు నిన్ను చూసి నిన్ను పొగుడుతారు. నీవు నీ భక్తిని, నీ యొక్క విశ్వాసతను, నీ యొక్క నిరీక్షను ఎదురువారు చెప్పక్కలదు. నీ భక్తిని చూసి నిన్నే అనేక మంది అన్యజనులు నిన్ను పొగుడుతారు. ఇదిగో నిజమైన భక్తి వీరు చేస్తున్నారు, నిజమైన పరిశుద్ధ దేవునిని ఆరాధించే ప్రజలు వీరు. నీ వస్త్రధారణ, నీ మాట, నీ చూపు, నీ యొక్క ప్రతి పరిస్థితిని చూసి నిన్ను బట్టి నీవు ఎదుటివారు చెప్పవలసిన పని లేదు, నిన్ను బట్టి అనేక మంది అన్యజనులు నిన్ను పొగుడుతారు. కాబట్టి ఈ దినం దేవుడిస్తున్నటువంటి వాగ్దానం నెరవేర్చబడాలంటే నీ భక్తి ఎవరిలా ఉండాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు ఉన్నారు, కానీ దానియేలు అనే గొప్ప భక్తుడు. దానియేలు బబులోను చెరలోకి వెళ్ళినా కానీ బబులోని చెరలోనటువంటి ఆ చెరలో తన దేవుడిని యెహోవాను ఆరాధించడానికి అవకాశం లేనప్పటికీ ముమ్మారు దేవుని వైపు చేతులెత్తి మోకాళ్ళుని యెరూషలేము తట్టు చేతులు చాపి ప్రార్థిస్తూ ఉండగా అతని ఎదుట మహాభయంకరమైన శ్రమ, భక్తి చేయకూడనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా నా దేవుని కొరకు నేను ఏదైనా చేస్తానని, నా దేవుని కొరకు ఏదైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని తన ప్రార్థనను విడవక, తన భక్తిని విడవక దేవుని అంత విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసము వెంటనే కార్యం జరగలేదు, కానీ ఆ విశ్వాసం ఎక్కడికి తీసుకొని తెలుసా? సింహాల గుహలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. అయినా దేవుడు తన దూతను పంపి ఆ సింహముల నోట నుండి రక్షించిన తరువాత అక్కడ ఉన్నటువంటి అన్య దేశస్థుడైనటువంటి రాజు ఏమంటున్నాడో తెలుసా? ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఇదిగో దానియేలు వంటి ఆ దేవుడు, ఆయన సకల రాజ్యములలోని, ఆయన సకల ప్రభుత్వం యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి మాత్రమే భయపడుచూ ఉండాలి. ఆయన జీవము గల దేవుడు, ఆయన యుగయుగము నుండి వాడు, ఆయన రాజ్యము నాశనము కాదు, ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయనే సింహముల నోట నుండి దానియేలు రక్షించును అని చెప్పి ఒక అన్య జాతి రాజు దానియేలును కూర్చి పొగడటం ప్రారంభిస్తాడు. దానియేలు ఆరాధిస్తున్న దేవుణ్ణి పొగుడుతాడు, దానియేలు భక్తిని పొగుడుతాడు, దానియేలులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంచి లక్షణాన్ని పొగడటం ప్రారంభిస్తాడు. కాబట్టి ఇదే నువ్వు భక్తి చేస్తున్నప్పుడు శ్రమలు వస్తున్నాయేమో, నువ్వు ఉపవాసాలు ఉండే కొద్ది శ్రమలు నిన్ను వెంటాడుతున్నాయేమో, నువ్వు ప్రార్థన చేసే కొద్ది దుష్టుడిని తరుముతూ ఉన్నాడేమో, భయపడవద్దు. దేవుడు ఏదో ఒక దినాన్ని గొప్ప విజయం ఇస్తాడు.
నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నీ ఉపవాసాలకు ప్రతిఫలం ఇస్తాడు, నీ నిరీక్షణకు దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని దాచి ఉంచుతాడు. అద్భుతం అన్య జనుల ఎదుట నిన్ను గొప్ప పేరు తెచ్చేదిగా, నిన్ను పొగిడేవాడిగా, నీ భక్తిని పొగిడేదిగా, నీ పేరును పొగిడేదిగా, నీ యొక్క విశ్వాసంతో పొగిడేదిగా దేవుడు చేస్తాడు. దానియేలు వలె శ్రమ ఎదురైన, మరణం ఎదురుగా ఉన్న, భయంకరమైన నిందలు ఎదురుగా ఉన్న, శోధన ఎదురుగా ఉన్న దేవుని వైపు మాత్రమే చేతులెత్తు. ఆయన యందు మాత్రమే శ్వాసం ఉంచు. ఎంతటి మరణ అపాయకరమైనటువంటి బలహీనతని నువ్వు వెంటాడినా నా దేవుడు సజీవుడు, నన్ను సజీవుడుగా ఉంచుతాడని విశ్వాసం ఉంచు. దేవుడు మరణ పడకలోనికి వెళ్ళిపోయిన వారిని సహితము సజీవులుగా చేసే దేవుడు, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు నా యేసయ్య ఒక్కడే. ఎంతటి బలహీనతైనా, ఎంతటి ఆవేదన దేవుడు తప్పించాడు, విడిపించాడు. పరలోకమందును భూమి మీదను ఆయన సూచక్రియలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు. అటువంటి కృప కొరకు ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ఇదిగో ప్రభా, నీ పెదవులు కాదు, అన్యులే, నీ నోరు కాదు నాయనా, బయట వారి నిన్ను పొగుడుతారని వాగ్దానం చేస్తాను. ఎప్పుడంటే దానియేలు వంటి భక్తి చేస్తున్నప్పుడు, దానియేలు వంటి మరణాపాయంలో కూడా నీ తట్టు తిరిగినప్పుడు ప్రభా నాయనా, దానియేలు ద్వారా బబులోను రాజ్యములో నీ నామాన్ని హెచ్చించినట్లుగా ఇదిగో ఈ వాగ్దానం వింటున్న వారి ద్వారా వారి కుటుంబాలు నేను మహిమపరచాలయ్యా. వారు చేస్తున్న భక్తి అయ్యా, వారి ఇరుగు పొరుగు వారి బంధువులు, వారి స్నేహితులు అయ్యా, వారిని పొగడగలిగినటువంటి గొప్ప ఉన్నతమైన శక్తిని వారికి దయచేయండి. వారి జీవితాలను అద్భుతాలు చేస్తుండగా ఇదిగో నీ జీవితంలో దేవుడే అద్భుతం చేశాడు. నీ గర్భాన్ని దేవుడు తెరిచాడు, నిన్ను సంతుగల తల్లిగా చేశాడని, ఇదిగో నీ ఇంటిలో శుభకార్యములు దేవుడే జరిగిస్తున్నాడని, నీకు గృహాన్ని దేవుడే ఇచ్చాడని అయ్యా, అనేక మంది అన్య జనులు అయ్యా నిన్ను పొగుడునట్లుగా వారి జీవితాలు మీరు అద్భుతం చేసి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.